హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. గైస్, మనం ఈరోజు వచ్చేసి ఏంటంటే ఒక స్వింగ్ మోటార్ అనేది మీకు ఐడియా ఉంటుండొచ్చు. సో ఏదైతే మనం కూలర్లో స్వింగ్ అటు ఇటు అవుతుంది కదా, సో ఆ స్వింగ్ మోటార్ అనేది సో కామన్గా దాంట్లో గేర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ మోటార్ ఏంటంటే చాలా స్లోగా తిరుగుతుంది. స్లోగా తిరగడం ఏంటంటే అసలైన యాక్చువల్ మోటార్ లోపల చాలా స్పీడ్ తిరుగుతుంది. బట్ కాకపోతే ఏంటంటే దాని లోపల చాలా గేర్స్ ఉంటాయి. సో ఆ గేర్స్ వల్ల ఏంటంటే ఎంత లోడ్ వేసినా కానీ సంథింగ్ ఏమంటారు అది తీసుకుంటుంది. సో బట్ మోటార్ అనేది ఆగిపోదు. సో దానివల్ల ఏదైతే మోటార్ ఉందో అది మనకి అవుట్పుట్గా స్లోగా తిరిగినట్టు మనకు కనిపిస్తుంది. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా ఆ యొక్క మోటార్ ఏదైతే ఉందో ఆ మోటార్ ఎంత వెయిట్ని మోటార్ని లిఫ్ట్ చేయగలుగుతుందో మనము టెస్ట్ చేద్దాం ఈ వీడియోలో. సో గైస్, ఈ మన యొక్క ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా అసలు మర్చిపోకండి. సో అదేవిధంగా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఒకసారి నేను మీకు చూపిస్తాను గైస్. ఇదే ఆ మోటార్. సో స్వింగ్ మోటార్ ఇది ఆల్రెడీ మనం దీనికి ఫిట్ చేసాం కాబట్టి మేము మీకు ప్రాపర్గా చూపించలేకపోతున్నాను. బట్ మీకు చాలామందికి తెలిసి ఉంటుంది ఈ మోటార్. అండ్ గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క బకెట్కి దానికి ఒక సంథింగ్ చిన్న థ్రెడ్ లాంటిది పెట్టి మనం ఇక్కడ వెయిట్ అనేది చెక్ చేస్తున్నాం. సో ఫస్ట్ కొంచెం అమౌంట్ ఎంత అంటే మినిమం ఒక 500 గ్రామ్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో 500 గ్రామ్స్ నుంచి ఎంత వెయిట్ ఇదే లిఫ్ట్ చేయగలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. గైస్, మీరు ఒకసారి మీటర్ అయితే చెక్ చేసుకోవచ్చు. 500 గ్రామ్స్ అయితే నేను ఇంక్రీజ్ చేశాను. సింపుల్గా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను స్విచ్ ఆన్ చేస్తాను. ఐ థింక్ మీకు మోటార్ యొక్క సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నాను. సో చూసుకోండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్ చూడండి, వెయిట్ అయితే డిక్రీజ్ అవుతుంది రాను రాను. చూడండి మనది 0 దాటిపోయింది ఆల్రెడీ. 0 దాటి -400 అలా వచ్చింది. సో గైస్ చూసుకున్నట్లయితే ఫైనల్గా మైనస్లోకి అయితే వచ్చేసింది. మైనస్లో కంటే ఏంటంటే సింపుల్గా మనం వెయిట్ అయితే ఇది సక్సెస్ఫుల్గా లేపింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం 1 kgతో ట్రై చేద్దాం. సో 1 kg వెయిట్ అనేది ఇప్పుడు ఇది లిఫ్ట్ చేస్తుందా చేయట్లేదా మనం టెస్ట్ చేద్దాం. నేనైతే మోటార్ని స్విచ్ ఆన్ చేస్తున్నాను. సో గైస్ చూసుకోండి, మీకు అక్కడ మైనస్ వచ్చింది. సో గైస్ ఫైనల్గా 1 kg అయితే లిఫ్ట్ చేసింది. ఇది ఫైనల్గా అయితే 1 kg అయితే ఇది లిఫ్ట్ చేసింది మోటార్. సో ఇప్పుడు నెక్స్ట్ 1.5 kg, ఇట్ మీన్స్ 1500 గ్రామ్స్ ఎలా ఇది లిఫ్ట్ చేస్తుందో లేదో మనం టెస్ట్ చేద్దాం. గైస్ ఇప్పుడు మనం అయితే 1500 గ్రామ్స్ అయితే మనం దీంట్లో పెట్టడం జరిగింది. సో నేను సింపుల్గా మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. గైస్ 1000 గ్రామ్స్ అయితే అయిపోయింది ఆల్రెడీ. 1500 గ్రామ్స్ కూడా కంప్లీటెడ్ ఆల్రెడీ. 1500 నుండి 2000కి వెళ్దాం ఈసారి. సో గైస్ చూసుకున్నట్లయితే మళ్ళీ 2000, ఇట్ మీన్స్ 2 kgs. సో 2 kgs ఇప్పుడు ఎలా లిఫ్ట్ చేస్తుందో మనం చూద్దాం. ఆల్రెడీ 1 kg లేవేసింది అండ్ ఆల్రెడీ మళ్ళీ కూడా కంప్లీటెడ్ గైస్. 2 kgs కూడా సక్సెస్ఫుల్గా లిఫ్ట్ చేసింది. గైస్ చూసుకున్నట్లయితే 2.5 kg వరకు అయితే వచ్చింది. ఇంకొక 3 గ్రామ్స్ అయితే ఇంక ఎక్కువనే ఉంది మనకి. సో ఇప్పుడైతే మళ్ళీ టెస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా లేపుతుందో. సో ఆల్రెడీ 1500కి వచ్చేసింది, 1000కి వచ్చేసింది, మళ్ళీ కంప్లీటెడ్. సో గైస్ ఫైనల్గా 1 kg అయిపోయింది, 2 kg అయిపోయింది. ఇప్పుడు మనం లిఫ్ట్ చేసేది 3 kgs. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం సో ఇది ఎలా లిఫ్ట్ చేస్తుంది అనేది. సో ఆల్రెడీ 2 kgsకి దాటిపోయింది, 1500 వచ్చేసింది, 1 kg కూడా లిఫ్ట్ చేసింది గైస్. సో ఆల్రెడీ మళ్ళీ మైనస్లోకి వచ్చేసింది. సో మళ్ళీ 0 చేసేద్దాం. ఫైనల్గా మళ్ళీ 3 kgsకి అయితే వచ్చేసింది. సో గైస్ ఈసారి డైరెక్ట్గా 4 kg అంటే 1 kg డైరెక్ట్గా వేసేసి చూద్దాం ఒకసారి. సో గైస్ ఫైనల్గా మనం 4 kgs అనేది మనం లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము.
సో ఒకసారి మనం మోటార్ అయితే స్విచ్ ఆన్ చేసుకుందాం. గైస్ ఫైనల్గా అయితే లిఫ్ట్ చేసింది. మళ్ళీ 0 నుండి మళ్ళీ మైనస్ అయిపోతుంది. సో మళ్ళీ 0 చేసేద్దాం. ఫైనల్గా 4 kgs అయితే వచ్చినాయి. సో సింపుల్గా మళ్ళీ ఇప్పుడు కూడా 5 kgs లిఫ్ట్ చేసి చూద్దాం. సో గైస్ చూస్తున్నారు కదా మీరు, సింపుల్గా ఈసారి అయితే 5 kgs అనేది మనం లిఫ్ట్ చేయబోతున్నాము. 4.5 4 kgs దాటిపోయింది. 3.5 3 kgs దాటుతుంది. సో 1.5 దాటిపోయింది, 1 దాటింది. సో మళ్ళీ 0కి వచ్చేసింది. ఫైనల్గా అయితే 7 kgs పైన అయితే మనం టెస్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్గా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఇంతవరకు వాటర్ యూజ్ చేసినాం. సో వాటర్ ఏంటంటే ఇన్సెక్యూరిటీగా ఉంది, సంథింగ్ కింద ఎలక్ట్రానిక్ ఐటెం ఉంది కాబట్టి ఎందుకైనా మంచిదని చెప్పేసి నేనేం చేశానంటే మన దగ్గర ఈ పాతది కంప్యూటర్ సంబంధించిన ఉంటే సో దీన్ని ఇక్కడ పెట్టాము. సో ఫైనల్గా అయితే ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాము. చూసుకున్నట్లయితే చూడండి మైనస్ అవుతుంది స్లోగా. సో గైస్ ఫైనల్గా 1 kg పైన ఫైనల్గా 7 kgs అయితే లిఫ్ట్ చేసింది గైస్. సో మళ్ళీ 0కి చేసేద్దాం. 7 kgs అయితే ఫైనల్గా లిఫ్ట్ చేసింది గైస్ ఇదైతే. స్లోగా డౌన్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ వెయిట్ దాని ప్లేస్లోకి అదే వచ్చేస్తుంది. సో అందుకే వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈసారి అయితే సంథింగ్ సైడ్ వుడ్కి అలా టచ్ అయింది. సో టచ్ అయినందుకు గాను 6.700 grams అలా చూపిస్తుంది ఇది. సో గైస్ ఫైనల్గా ఒక బ్రిక్ అయితే తెచ్చి ఒక బ్రిక్ అయితే మన యొక్క కంప్యూటర్ దానిపైన అయితే నేను ప్లేస్ చేయడం జరిగింది. సో సింపుల్గా మీరు చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఈ 10 kgs అనేది ఎలా లిఫ్ట్ చేస్తుంది, థ్రెడ్స్ ఉంటాయి అనేది మనం చూద్దాం. సో గైస్ చూసుకున్నట్లయితే థ్రెడ్ అయితే తెగిపోయింది మనది. సో గైస్ ఫైనల్గా మనం 10 kgs అయితే లిఫ్ట్ చేయబోతున్నాము. సో ప్రీవియస్గా ఒకసారి లేపితే ఏమైందంటే మన థ్రెడ్ అయితే తెగిపోయింది. సో ఇప్పుడైతే మనం దీని యొక్క బ్రేక్ పెట్టుకొని మనం ఇంక్రీజ్ చేసుకున్నాం మన యొక్క వెయిట్ని. సో ఇప్పుడైతే ఇది లిఫ్ట్ చేస్తున్నాము.
సో గైస్ ఎంత ట్రై చేసినా కానీ 10 kgsకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మోటార్ అయితే రివర్స్ తిరగడం జరుగుతుంది. సో అక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ తిరుగుతుంది.